శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026లో ధనుసు రాశి వారికి ఎదురయ్యే సంఘటనలు, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి అనేక నిగూఢమైన విషయాలను ముందుగానే తెలియజేశారు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారం కాలం మారుతున్న కొద్దీ మనుషుల జీవన విధానంలో, గ్రహ గతులలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. ఈ కాలజ్ఞానాన్ని ప్రామాణికంగా తీసుకుని 2026వ సంవత్సరంలో ధనుసు రాశి వారి జాతక ఫలితాలను పరిశీలిస్తే వీరికి ఎలా ఉండబోతుంది, గ్రహాల మార్పులు వీరి జీవితంలో ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 2026వ సంవత్సరంలో ధనుసు రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది, గ్రహాల మార్పులు వీరి జీవితంలో ఎలాంటి అనుభవమైన ఫలితాలు తీసుకురాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 2026వ సంవత్సరంలో ధనుసు రాశి వారి గ్రహాల సంచారం మరియు అవి ఇచ్చే ఫలితాలను మనం చాలా లోతుగా పరిశీలిస్తే ఈ సంవత్సరం మీకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పించే సంవత్సరంగా మరియు మిశ్రమ ఫలితాలను ఇచ్చే కాలంగా కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో జరిగే ప్రధాన గ్రహ మార్పుల విషయానికి వస్తే కర్మకారకుడైన శనిదేవుడు ఈ సంవత్సరం పొడవునా మీ రాశికి 4వ స్థానమైన మీనరాశిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దీనిని అర్ధాష్టమ శని అని పిలుస్తారు. 4వ ఇల్లు అనేది మనిషికి సుఖం, గృహం, వాహనం మరియు మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. సరిగ్గా ఈ స్థానంలో శని ఉండటం వల్ల మీకు ఈ సంవత్సరం మానసిక ప్రశాంతత లోపించడం, ఏ పని తలపెట్టినా అందులో అనవసరమైన జాప్యం జరగటం, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు పెద్దవిగా మారటం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక గొప్ప ఊరట ఇచ్చే విషయం ఏమిటంటే మీ రాశికి అధిపతి అయిన గురువు సంవత్సర ప్రథమార్థంలో ఉంటే దాదాపు జూన్ వరకు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటాడు. మిథున రాశి నుండి గురువు తన 7వ దృష్టితో నేరుగా ఈ ధనుసు రాశిని చూస్తాడు. గురువు యొక్క ఈ అమృత దృష్టి వల్ల అర్ధాష్టమ శని వల్ల కలిగే దుష్టభావాలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, తెలివిని గురువు మీకు ఇస్తాడు. సంవత్సరం మొదటి 6 నెలలు మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ జూన్ తర్వాత గురువు కర్కాటక రాశిలోని మారినప్పుడు అతను మీ రాశికి 8వ ఇంటికి వెళ్తాడు. ఇది కొంచెం ప్రతికూలమైన సమయం. 8వ ఇంట్లో గురువు ఉన్నప్పుడు ఆకస్మిక సమస్యలు, ఆరోగ్య భంగాలు లేదా ధన నష్టం కలిగే సూచనలు ఉంటాయి. ఇక రాహువు మరియు కేతువు సంచారాన్ని గమనిస్తే రాహువు మీ రాశికి 3వ ఇంట్లో ఉంటే కుంభరాశిలో సంచరించడం చాలా శుభ సూచకం. 3వ ఇల్లు పరాక్రమానికి, ధైర్యానికి ప్రతీక. ఇక్కడ రాహువు ఉండటం వల్ల మీరు ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కోగలమని ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీ మాట తీరులో చురుకుదనం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల మీకు దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేయటం మంచిది. ఈ గ్రహాల సంచారాలను బట్టి మీకు ఏ పనులలో ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉందో, ప్రతికూలంగా ఉందో తెలుసుకుందాము. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ధన ప్రవాహానికి ఎటువంటి లోటు ఉండదు. కానీ పొదుపు చేసే విషయంలో సమస్యలు వస్తాయి. గురువు అనుగ్రహం ఉన్నంత కాలం డబ్బు బాగానే చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాల ద్వారా లేదా ఉద్యోగాల ద్వారా ఆదాయం బాగుంటుంది. కానీ 4వ ఇంట్లో శని ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఉదాహరణకు మీరు ఇల్లు కడుక్కోవాలనుకుంటే అనుకున్న బడ్జెట్ కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. పాత ఇంటికి రిపేర్లు రావటం, ఎలక్ట్రికల్ సమస్యలు వంటివి రావటం వల్ల చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే వాహనాలు కూడా రిపేర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త కారు కొనాలనుకునేవారు ఈ సమయంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బు ఉందని తెలిసి స్నేహితులు లేదా బంధువులు అప్పుగా అడుగుతారు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక మొహమాటానికి పోయి అప్పులు ఇస్తే ఆ డబ్బు తిరిగి రాకపోగా అడిగినప్పుడు వారిలో శత్రుత్వం ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే బ్యాంకు లోన్ కోసం లేదా ఇతర లోన్ కోసం మీరు షూరిటీ సంతకాలు పెట్టకూడదు. ఒకవేళ పెడితే అప్పు తీర్చవలసిన బాధ్యత మీ మీదే పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు అనవసరపు విలాసాలకు, షాపింగ్లకు దూరంగా ఉండి డబ్బులు పొదుపు చేయటం మొదలు పెట్టండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు.
డబ్బు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి మరియు ఉద్యోగాల విషయానికి వస్తే 2026వ సంవత్సరం ధనుసు రాశి వారికి ఒక సవాలుతో కూడిన ప్రయాణం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా పై అధికారుల నుండి ప్రశంసలు దక్కకపోవచ్చు. పైగా మీపై పని భారాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పోలీస్, రెవెన్యూ మరియు అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో పనిచేసే వారికి ఇది చాలా అనుకూలమైన కాలం. రాజకీయ ఒత్తిళ్లో లేదా అధికారుల వేధింపుల వల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. మీకు ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్ల అర్హత ఉన్నా కూడా చేతికి అందటంలో కొంచెం ఆలస్యం అవుతుంది. తోటి ఉద్యోగులు మీ వెనకాల గోతులు తవ్వే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆఫీసుల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ పని మీరు చేసుకోండి. రికార్డులను పక్కాగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఇక ప్రైవేటు రంగంలో కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారికి ఈ సంవత్సరం చాలా కీలకమైనది. సంవత్సరం మొదట్లో గురుబలం వల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కావచ్చు లేదా జీతం పెరగవచ్చు. కానీ జూన్ తర్వాత పరిస్థితులు మారుతాయి. కంపెనీలలో మార్పులు, మేనేజర్స్తో గొడవలు వంటివి మిమ్మల్ని భయపెడతాయి. చాలా మందికి ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగాల్లో చేరితే బాగుండు అనే ఆలోచన బలంగా కలుగుతుంది. కానీ మీరు ఈ సమయంలో గనక ఉద్యోగం మానేస్తే కొత్త ఉద్యోగం దొరకటం కొంచెం సవాలుతో కూడుకున్నదిగా మారుతుంది. కనుక తొందరపాటుతనంతో ఎటువంటి ఆలోచనలు చేయకండి. ఓపికతో ఉండండి. వ్యాపారస్తుల విషయానికి వస్తే సొంత వ్యాపారం చేసేవారికి సంవత్సరం పెద్ద మార్గం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయడానికి ఇది మంచి సమయం. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్ట్నర్తో ఆర్థిక విషయాల్లో గొడవలు వచ్చి వ్యాపారం విడిపోయే పరిస్థితి రావచ్చు. ఇక విద్యార్థులు విషయానికి వస్తే ఈ సంవత్సరం గురువు యొక్క శుభ దృష్టి వల్ల విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలను త్వరగా గ్రహిస్తారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ చదివే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఎవరైతే విదేశాలలో చేరాలనుకుంటున్నారో వారికి వీసా ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. కానీ సంవత్సరం మధ్యలో శని ప్రభావం మరియు రాహు ప్రభావం వల్ల విద్యార్థుల మనసులు చంచలంగా మారుతాయి. చదువు పక్కన పెట్టి స్నేహితులతో విహారయాత్రలకు, సినిమాలకు వెళ్లే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వల్ల చదువులో వెనకబడే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనించుకుంటూ ఉండాలి. క్రీడారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీలోని పట్టుదల వల్ల కొన్ని విజయాలు సాధిస్తారు, పథకాలు గెలుచుకుంటారు. అయితే శని 4వ ఇంట్లో ఉండటం వల్ల కాళ్లకు, మోకాళ్లకు లేదా కండరాలకు గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా రన్నింగ్, క్రికెట్ వంటి ఆటల్లో ఉన్నవారు ప్రాక్టీస్ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న గాయం కూడా కెరీర్కి బ్రేక్ వేసే అవకాశం ఉంది. కాబట్టి ఫిట్నెస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. సినీ రంగం, టీవీ మరియు కళారంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ప్రథమార్థం చాలా బాగుంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ సినిమాలు హిట్ అవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కానీ ద్వితీయార్థంలో అవకాశాలు తగ్గుముఖం పట్టవచ్చు. లేదా మీరు ఒప్పుకున్న ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోవచ్చు. రాజకీయ నాయకులకు ఇది చాలా పరీక్ష సమయం. ప్రజల్లో మీకు మంచి పేరు ఉన్నప్పటికీ మీ సొంత పార్టీలోని వారే మీకు వ్యతిరేకంగా పనిచేస్తారు. మీ పదవికి ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు నమ్మిన అనుచరులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోవడానికి మీరు చాలా ఓపికగా ఉండాలి. మాట జారకూడదు. ఇక రైతుల విషయానికి వస్తే ఈ సంవత్సరం పంటలు బాగానే పండుతాయి. కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల చేతికి వచ్చిన పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అకాల వర్షాలు లేదా గాలుల వల్ల పంట నష్టం జరగవచ్చు. పురుగు మందులు, ఎరువులు ధరలు పెరగటం వల్ల పెట్టుబడి భారం పెరుగుతుంది. కౌలు రైతులు భూమి యాజమానులతో ఒప్పందాలు చేసుకునేటప్పుడు స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వ పరంగా రావాల్సిన సబ్సిడీలు లేదా బీమా డబ్బులు ఆలస్యంగా అందుతాయి. 2026వ సంవత్సరంలో ధనుసు రాశి వారికి వివాహం మరియు కుటుంబ జీవితం గురించి తెలుసుకుందాం. పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం ఒక వరమని చెప్పవచ్చు. ముఖ్యంగా మే నెల వరకు గురుబలం బలంగా ఉంటుంది. దీనివల్ల చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి అకస్మాత్తుగా మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది. ప్రేమించుకున్న వారు తమ ప్రేమను పెద్దలకు చెప్పి ఒప్పించడానికి ఇది సరైన సమయం. విదేశీ సంబంధాల కోసం చూసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు మే లేదా జూన్ నెలలోపే పెళ్లి పనులు పూర్తి చేసుకోవటం మంచిది. ఆ తర్వాత శని ప్రభావం వల్ల అడ్డంకులు రావచ్చు. ఇక వైవాహిక జీవితంలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అర్ధాష్టమ శని మీ సుఖస్థానంలో ఉండటం వల్ల
ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతాయి. జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావటం వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరగవలసి రావచ్చు. దీనివల్ల మీ ఉద్యోగం మీద కూడా ప్రభావం పడుతుంది. అయితే గురువు అనుగ్రహం ఉన్నంత కాలం మీరు ఈ సమస్యలను దాటగలరు. కానీ మీరు ఓపికగా ఉండాలి. గొడవ జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం లేదా సర్దుకుపోవటం వల్ల బంధం నిలబడుతుంది. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు ఈ సంవత్సరం తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. గర్భవతులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల చదువు విషయంలో కొంచెం ఆందోళన ఉన్నప్పటికీ వారు వృద్ధిలోకి వస్తారు. పిల్లలు మీ మాటకు విలువ ఇస్తారు. అయితే పిల్లల ఆరోగ్యం, ముఖ్యంగా జలుబు, జ్వరం వంటివి తరచూ ఇబ్బంది పెట్టవచ్చు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారికి ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆమెకు కీళ్ళనొప్పులు లేదా ఛాతీ సంబంధిత సమస్యలు రావచ్చు. బంధువుల రాక వల్ల ఇంట్లో సందడి ఉంటుంది, కానీ వారి వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక అత్యంత ముఖ్యమైన అంశం 2026లో ధనుస్సు రాశి వారు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు మరియు పాటించవలసిన నియమాలు. అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఈ సంవత్సరం మీకు ఛాతీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఆయాసం లేదా గుండెదడ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. సమయానికి భోజనం చేయకపోవటం వల్ల అల్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎముకలు బలహీనపడటం, వెన్నునొప్పి, మోకాల నొప్పులు మిమ్మల్ని బాధిస్తాయి. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాలకే ఆందోళన చెందడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం వంటివి జరుగుతాయి. అందుకే మీరు ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం, మెడిటేషన్ చేయటం వంటివి అలవాటు చేసుకోండి. ఇంటి ఆహారానికి ఎక్కువగా అలవాటు చేసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాల వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం మర్చిపోవద్దు. రాత్రి వేళలో దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. నీటి గండం కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నదులు, సముద్రాలు దాటేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సంవత్సరం మీరు కొన్ని జాగ్రత్తలతో పాటు కొన్ని పరిహారాలు కూడా చేయాలి. శనిదేవుడు న్యాయానికి ప్రతీక కాబట్టి తప్పు చేస్తే శిక్ష వెంటనే పడుతుంది. ముఖ్యంగా చెడు స్నేహాలు మరియు పరాయి స్త్రీ లేదా పురుష వ్యామోహం అనేది ఈ సంవత్సరం మీ జీవితాన్ని నాశనం చేసే బాంబు లాంటిది. మీకు వివాహమై ఉండి కూడా వేరే వారి పట్ల ఆకర్షితులైతే లేదా వివాహేతర సంబంధాల జోలికి వెళ్తే అది ఖచ్చితంగా బయటపడుతుంది. దీనివల్ల మీ కుటుంబంలో తీరని కల్లోలం రేగుతుంది. భార్యాభర్తలు విడిపోయే వరకు వెళ్తారు. అంతేకాదు సమాజంలో మీ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. మీ ఆఫీసుల్లో లేదా బంధువుల్లో మీరు చులకనవుతారు. కొన్ని సందర్భాల్లో ఇది బ్లాక్ మెయిలింగ్ కి కూడా, పోలీస్ కేసులకు లేదా కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కూడా దారితీస్తుంది. కాబట్టి ఆడవారి జోలికి వెళ్ళకూడదు. పరాయి వారి పట్ల మర్యాదగా ఉండాలి. అలాగే మత్తు పదార్థాలకు కూడా దూరంగా ఉండండి. ఇక మీరు చేయవలసిన పరిహారాలు విషయానికి వస్తే, ప్రధానంగా అర్ధాష్టమి ప్రభావం తగ్గించుకోవటానికి శనిదేవుణ్ణి ఆరాధించాలి. ప్రతి శనివారం ఉదయం లేదా సాయంత్రం దగ్గరలోని నవగ్రహాలకు వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. వీలైతే నల్లటి వస్త్రాన్ని లేదా నువ్వులను దానం చేయాలి. అలాగే శని త్రయోదశి వచ్చినప్పుడు శనికి తైలాభిషేకం చేయించడం చాలా మంచిది. శారీరక కష్టాన్ని నమ్ముకున్న వారికి, అంటే రిక్షా తొక్కే వారికి, శ్రమజీవులకు లేదా వికలాంగులకు శనివారం నాడు ఆహారం లేదా పాత బట్టలు, చెప్పులు దానం చేయటం వల్ల శనిదేవుడు అనుగ్రహం పొందుతారు. రెండవది, మీ రాశికి అధిపతి గురువు కాబట్టి గురువారం నాడు సాయిబాబాను లేదా దత్తాత్రేయుణ్ణి పూజించాలి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించండి. గోమాతకు ఏదో ఒక ఆహారం పెట్టండి. రాహుకేతు దోషాలను నివారించుకోవడానికి దుర్గాదేవిని పూజించాలి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రదక్షిణాలు చేయటం మంచిది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామి ఉపాసన వల్ల శని బాధలు దరిచేరవు. మానసిక ధైర్యం పెరుగుతుంది. భయం తొలగిపోతుంది. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తే ఈ 2026వ సంవత్సరంలో వచ్చే సమస్యలు, కష్టాల నుండి సులభంగా బయటపడి సుఖ సంతోషాలను పొందగలుగుతారు. ఇవి 2026వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి ఫలాలు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.